ఈరోజు మనం ఈ వీడియోలో డ్యాన్స్ మాస్టర్ చిత్రం నుంచి రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే వేటూరి సుందరమూర్తి గారు రచించారు. ఇళయరాజా గారు సంగీతం సమకూర్చారు. చిత్ర గారు గానం అనమాట. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను ఇక్కడ రాగం పేరు శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం ఇది ప్రధానంగా నిరంజని రాగం. నేను ప్రధానంగానంటే అన్యస్వరాలు కలుపుతా, నేను చెప్తాను. నిరంజని రాగం అంటే మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ధీరశంకరాభరణ రాగానికి ఆరోహణ అవరోహణలో మావని తీసేయటం అనమాట. మరి శృతి 4:30 శృతి. మరి ఇక్కడ ఈ కీబోర్డ్ని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం కదా, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్ అంటే 4:30 శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకే. మనం ఇప్పుడు ఈ నిరంజని రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. ఈ నిరంజని రాగానికి ఇంకొక పేరు ఉంది, ప్రహారణ కలిత. సరిగ పదని సాని ధ పగరి సా. ఈ బ్లాక్ కి సా షడ్జమము, ఈ బ్లాక్ కి రీటు చతుశ్రుతి త్రిశువము, ఈ బ్లాక్ కి గాత్రి అంతరగాంధారము, ఈ బ్లాక్ కి పా పంచమము, ఈ బ్లాక్ కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్ కి నీత్రి కాకల్ నిషాదము, ఈ బ్లాక్ కి తారాస్థాయి షడ్జమము. డిసెండింగ్ అట్ ద సేమ్ అవే వస్తాయి. సాని ధ ప గైరీ సా. లో పిచ్లో సాని ధ ప పంచం వరకు వెళ్ళారన్నమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకున్నాం. దైవతంలో ప్రారంభం అవుతుంది అనమాట. రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే, నీవే నా జీవన రాగం స్వరాల బంధం, నీవే నా యౌవన కావ్యం స్మరించే గీతం. రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. లో పిచ్ దా నుంచి ప్రారంభమవుతుంది. రా దశ, ఈ దశ అని రా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. దశ అని సా రా నీద నీసని, ఈ నీద నీసని మనం నీ అని పాడుకోవాలి. సా నీ రాని లా దప, ఈ దపాని మనం పా అని పాడుకోవాలి. సా నీ పా రాని లా వసం వా పా సరిపోయింది. సన్ నీద ఈ నీద అని మనం దా పద వసం తా పాగ పా, ఈ పాగా పాని మనం పా అని పాడుకోవాలి. పద పా వసంత లే దశ, ఈ దశని సా అని పాడుకోవాలి. సా నీ పా పద పా సా రానేలా వసంతాలే. నెక్స్ట్ లైన్ శృతి పప శృతి సరిపోయింది. కానే కా సా సరిపోయింది. నీద నీసని, ఈ నీద నీసని మనం నీ అని పాడుకోవాలి. పపసాని శృతి కాని లా దప, ఈ దపాని మనం పా అని పాడుకోవాలి. సరా పా సా
రా నీద నీద, ఈ నీద నీదని మనం దా అని పాడుకోవాలి. పద సరా గా పగ పా, ఈ పాగ పని మనం పా అని పాడుకోవాలి. పద పా సరాగాలి దశ, ఈ దశని సా అని పాడుకోవాలి. రెండో లైన్ మొత్తం చూద్దాం. పప సా నీ పా పద పాసా శృతికా నీలా సరాగాలి నీవేనా గరి గరిగ నీ గ వేనా రిగ రిగ, ఈ రిగ రిగ అని మనం గా గా అని పాడుకోవాలి. గ గా గా నీవేనా, ఇది అంతర్గాంధారం. జీవన సరి గరి, ఇది ఘాటు సాధారణ గాంధారం అన్యస్వరం. జీ సరి, ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. రీ గరి జీవన గగా గారి గరి నీవేనా జీవన రాగం సరి సరి రీపా రా సరి సరి, ఈ సరి సరిని మనం రీ అని పాడుకోవాలి. రాగం రీ రీపా, ఈ రీపాని మనం పా అని పాడుకోవాలన్నమాట. గగా గరి గరి పా రీ పా నీవేనా జీవన రాగం స్వరాల స్వగ రాలా రిగ రిగ, ఈ రిగ రిగని మనం గా గా అని పాడుకోవాలి. గగా గా స్వరాల బంధం బం బం సరి మగ గరి, ఈ గా సాధారణ గాంధారం మరి అన్యస్వరం ఘాటు. సరి మగ గరి బం, ఈ సరి మాగ గరిని మనం రీ అని పాడుకోవాలి. బంధం రీసా, ఈ రీసాని సా అని పాడుకోవాలి. గగా గా స్వరాల బంధం గగా గరీసా స్వరాల బంధం. నెక్స్ట్ లైన్ చూద్దాం చూడండి. నీవేనా యౌవన కావ్యం నీవేనా నీ గ వేనా, ఇది సేమ్ అక్కడ వచ్చింది అనమాట. రిగ రిగ, ఈ రిగ రిగ అని మనం గా 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 నీవేనా యౌవన యౌ సరి, ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. రీ గరి యౌవన కా సరి సరి, ఈ సరి సరిని మనం రీ అని పాడుకోవాలి. కావ్యం రీపా, ఈ రీపాని పా అని పాడుకోవాలి. గగా గరి గరి రీపా నీవేనా యౌవన కావ్యం స్మరించే, ఇది సేమ్ గ గరి గరి గ, దీన్ని మనం గగా గా స్మరించే గీతం సరి మగ గరి గీ, ఈ సరి మగ గరిని మనం రీ గీతం రీసా, ఈ రీసాని మనం సా అని పాడుకోవాలి. గగా గరీసా స్మరించే గీతం రా, మళ్ళా రానేలా, ఇది పల్లవి మనం పైన ఒక లైన్ పాడుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ పల్లవికి మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా మీరు గమనించాలి. సా 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 నీ పా
పద ప పద పా సా పప సా నీ పా పద పా సా గగ గరి గరి రీ పా గగ గరి సా గగ గరి గరి రీ పా గగ గరి రీ సా సా నీ పా పద పా సా పప సా నీ పా పద పా పద పద పా సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణముని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఈ మౌన పంజరానా నీ మూగనై నీ వేణుదగాని నీ రాగమై ఇగిరే శోకమై విరిసే తోటనై ఏ పాట పాడినా అది పువ్వులై అవి నేల రాలిన చిరుతవినై బరువైన సరి బదులైన లేని నీ ఆశలార బోసి రాణీల వసంతాలే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఈ మౌన ఇక్కడ ఇది గాత్రి అంతర్గాంధారం, ఇది ఘాటు సాధారణ గాంధారం. ఇది ఏం చేస్తారు, ఈ రెండు గాలు వాడాడు. గాత్రి ఘాటు నుడి. ఇది ఈ గగ్గ, ఈ గగ్గను మనం గా అని పాడుకోవాలి సాధారణ గాంధారం కింద. ఈ మౌన గాప ఇది అంతర్గాంధారం. గాప ఈ మౌన పంజ పగగా పం, ఈ పగగాని మనం గా అని పాడుకోవాలి. గాస పంజ గగ పగాస ఈ మౌన పంజ రానా. ఇది మళ్ళా ఘాటు అన్యస్వరం. ఇది సగ గరి సదా రా రా సగ్గ గరి రిస. ఈ సగ్గ గరి రిస అని మనం రా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి దీనిని మనం సా అని పాడుకోవాలి. సగ్గ గరి రిస పోయి మనకి సా రానా గా సాదా రానా గగ పగ సగ్ సాదా ఈ మౌన పంజరానా నీ మూగ నీ దప, ఈ దపని పా అని పాడుకోవాలి. పాదాస నీ మూగ నహి నహి దప పప నహి ఈ ద నహి ఈ దప పప పప పగా. నై ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి ఇక్కడ ఈ దప నై దప పప పప పగా. ఇదంతా కూడా మనం గాని పాడుకోవాలి.
గా పాదాస పాదాస గా నీ మూగనై ఈ ఫస్ట్ లైన్ ఒకసారి చూద్దాం. గ గ ప గ స సాదా పాద స గ ఈ మౌన పంజరాన నీ మూగనై. సెకండ్ లైన్ నీ వేణు సేమ్ ఈ మౌన ఎలాగ ఇక్కడ కూడా అంతే. గగ్గ గాత్రి ఘాటు అనమాట. ఈ గాత్రి ఘాటుని మనం గా అని ఘాటు సాధారణ గాంధారం కింద పాడుకోవాలి. అన్యస్వరం ఇది. నీ వేణు గా 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 ప నీ వేణు పూద పగగా పగగా ఈ పగగాను మనం గా అని పాడుకోవాలి. గా స పూద గ గ ప గ స నీ వేణువుద గాని. సేమ్ అక్కడ వచ్చింది, అక్కడ రా వచ్చింది, ఇక్కడ గా వచ్చింది అన్నమాట. సగ్గ గరిరి స రా ఈ సగ్గ గరిరి సని మనం సా అని పాడుకోవాలి. గాని గాని సదా గాని గ గ ప గ స గ గ సాదా గ గ ప గ స సాదా నీ వేణువుదగాని. నీ రాగ నీ దప ఈ దప అని మనం పా అని పాడుకోవాలి. పాదాస నీ రాగ మై దప పా ఈ దప ప అని మనం పా అని పాడుకోవాలన్నమాట. పాదాస పా నీ రాగమై. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. ఇగి రే దశ ఇగి రే దప ఈ దప అని మనం పా అని పాడుకో. దశ పా ఇగి రే శోక పాప సరిపోయింది. పగ మై పగ గపద పగ గపద పగ ఈ పగ్గ గపద పగాని మై ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనం గా అని పాడుకోవాలి. దశ పా పగా ఇగిరే శోకమై దశ పాపగా. నెక్స్ట్ విరిసే దశ దప ఇది కూడా సేమ్. దీన్ని మనం దశ పా అని పాడుకోవాలి. విరిసే తోటనై ఈ లో పిచ్ పా నుంచి మిడిల్ పిచ్ పా వరకు వెళ్ళాడు అనమాట. పాప తోట పప్ప ఈ పప్ప అని మనం పా అని పాడుకోవాలి. దశ పా పా విరిసే తోటనై. ఏ పాట పనిదాప ఇది నీటు అన్యస్వరం. ఇది కైసికి నిషాదం అంటారు దీన్ని. ఇది అన్యస్వరం అన్నమాట. ఏ పని ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. నీ దాప ఏ పాట పాడినా పా పద పాపగా పా పా పాపాయి పా
పద పా. ఈ పా పద పా మనం పా అని పాడుకోవాలి. పా పా పగా పాడినా నీద పగా ఏ పాట పాడినా అది పువ్వు గగపాద. సరిపోయింది. అది పువ్వు లై నిపా లై నిపా ని దని దప. ఈ నీపా ని దని దప అని మనం పా అని పాడుకోవాలి. లై అని అది పువ్వు లై. లై ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పా గగపాద పా అది పువ్వులై. అవి నేల నిని దప అవి నిని నే దప. ఈ దప అని మనం పా నిని పాప అవి నేల రా పా పద పా. ఈ పా పద పా అని మనం రా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనం పా పా అని పాడుకోవాలి. రా పా రాలినా పగా. సరిపోయింది. పా పగా రాలినా నిన్ని పాప పాపగా అవి నేల రాలినా చిరుతావి గగపాద చిరుతావి. సరిపోయింది. నై ఇది నీత్రి కాకల నిషాదం. గగపాద చిరుతావి నై. ఇది నిపా ని దని. ఇది నీత్రి కాకల నిషాదం. ఈ నై ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనం నై. ఈ నీపా ని దానిని మనం నీ అని పాడుకోవాలి. గగపాదని చిరుతా వినై. చూడండి ఇక్కడ మళ్ళా ఇది అవి నేల రాలినా నిన్ని పాప పాపగా చిరుతా వినై గగపాదని. ఇది కాకల నిషాదం. బదులైన నిన్ని. ఇది కాకల నిషాదం. నిన్ని బదు నిన్ని లై ధనిపా. ఈ ధనిపాను మనం పా అని పాడుకోవాలి. నిన్ని పాప బదులైన లే పా పా పద పా. ఈ పా పా పద పాను మనం పా అని పాడుకోవాలన్నమాట. లే నీ గరి. ఈ గరిని రీ అని పాడుకోవాలి. నిన్ని నిన్ని పాప పా రీ బదులైన లేని నిన్ని పాప పారి ఆశలార రీ రి రీ రి. సరిపోయింది. భో సరిగప పదప. ఈ సరిగప పదప అని మనం పా పా అని పాడుకోవాలి. బోసి గరిసా. ఈ గరిసా అని మనం సా సరిగప
పదపా సరిగప పదపా గరిసా. ఇదంతా పోయి మనకి పాసా బోయి రీ రి రీ రి పా ఆశలారబోసి. ఇప్పుడు నేను చరణం ఫస్ట్ చరణం స్వరం మొత్తం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి మీరు. గా గా ప గా 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 ప గా సా 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 దా గా గా ప గా సా సా దా పా దా సా గా 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 ప గా సా సా దా పా దా సా పా దస పా 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 దస పా 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 గా దస పా 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 నీ ద ప పా ప గా గ గ ప ద పా ని ని ప ప పా ప గా గ గ ప ద ని 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 ప ప పా రి 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 పా పా సా. మళ్ళీ ఇక్కడ మనం పల్లవి ఉంది కదా, పల్లవి పాడుకోవాలన్నమాట, ఒక లైన్ అనమాట. రాణీలా వసంతాలే శృతి కానీలా సరాగాలే సానీ పా పదా పాసా పప సానీ పా పదా పాసా. ఇప్పుడు మనం లాస్ట్ చరణం, రెండో చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఓ ప్రేమిక చెలియా ఒడి చేరవా నీ చెలిమిని ఇప్పుడే దరి చేర్చవా రగిలే తాపమే ఎదలో తీరదా నీ చూపుతోనే చలి తీరదా నీ స్పర్శతోనే మది పాడదా ఎదమీటిపోయే ప్రేమ గీతి లాగా రాణీలా వసంతాలే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు మనం. చాలామంది ఫస్ట్ చరణం లాగానే రెండో చరణం ఉంది కాదండి, అలాగే వాంచుకోమంటారు. చాలా తేడాలు ఉంటాయి. అందుకని నేను క్లియర్గా మళ్ళీ ఎక్కడన్నా ఒకటి ఎర్ర ఉంటాయి, కానీ అక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన సంగతిలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అందుకని క్లియర్గా నేను మళ్ళీ వాంచుతున్నాను. రెండో చరణం కూడా జాగ్రత్తగా వినండి. ఓ ప్రేమిక గగ్గ, ఈ ఫస్ట్దేమో అంతర్గాంధారం, ఇదేమో ఘాటు సాధారణ గాంధారం, ఇది గాంధారం, ఇది అన్యస్వరం అనమాట. గగ్గ ఓ, ఈ గగ్గని మనం గా అని సాధారణ గాంధారం కింద పాడుకోలేదు. ఓ ప్రేమి గా గా ప, ఓ ప్రేమిక పగగాస, ఈ పగగాసని మనం సా అని పాడుకోవాలి.
గా గా పసా ఓ ప్రేమిక చెలియా చెలి సగ్గా చెలియా గరిరిసా ఈ గా అన్యస్వరం ఘాటు సాధారణ గాంధారం అనమాట. సగ్గా చెలియా ఆ గరిరి సదా ఈ గరిరి సదాను మనం దా అని పాడుకోవాలి. సగ్గదా చెలియా ఓ ప్రేమిక చెలియా గా గా పసా సగ్గదా ఒడి జేర దపదాస సరిపోయింది. ఒడి చేర వా దప పగా ఈ దప పప్ప గాని మనం గాని పాడుకోవాలన్నమాట. వా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి వా దప పగా దీన్ని గా దపదాస గా ఒడి చేరవా. నెక్స్ట్ లైన్ నీ చెలిమి నీ గగ్గ ఇది రెండు గాలు అంతర్గాంధారం సాధారణ గాంధారం. దీన్ని సాధారణ గాంధారం కింద పాడుకోవాలి. గా అని పాడుకోవాలి. గా నీ చెలిమి గా గగప నీ చెలిమి నీ పగగాస ఈ పగగాసని సా అని పాడుకోవాలి. గా గా పసా నీ చెలిమి నీ ఇప్పు సగ్గా ఇప్పు డే గరిరి సదా ఈ గరిరి సదాను మనం దా అని పాడుకోవాలి. నీ గా గా గగ పసా నీ చెలిమి నీ ఇప్పుడే సగ్గదా ఇప్పుడే దపదాస వడి జేర్చ దపదాస వడి జేర్చ వా దప పప ఈ దప పని మనం పా దపదాస పా దరి జేర్చ వా. ఈ లైన్ మొత్తం చూద్దాం. నీ గా 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 గగ పసా సగదా దపదాస పా నీ చెలిమి నీ ఇప్పుడే దరి జేర్చవా. నెక్స్ట్ లైన్ రగిలే దశ రగి సరిపోయింది. లే దప ఈ దపాన్ని మనం పా అని పాడుకోవాలి. దశ పా రగిలే తాప పాప దశ పాప రగిలే తాప మే పగా గపద పగా ఈ పగా గపద పగాని మనం గా అని పాడుకోవాలి. దశ పాపగా రగిలే తాపమే ఎదలో దశ దప ఈ దశ దాపాన్ని మనం ఎద దశ ఇది ఓకే. లో దప ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. దశ పాప ఎదలో
ఎదలో తీరా దా పప్ప. ఈ పప్ప మిడిల్ పిచ్, లో పిచ్ పా నుంచి మిడిల్ పిచ్ పా వరకు ఈ పప్ప అని మనం పా అని పాడుకోవాలి. దశ పా 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 ఎదలో తీరదా. ఈ లైన్ని మొత్తం చూద్దాం. ఈ లైన్ని రగిలేత దశ పా పగా దశ పా నీ చూపు నీ పని. ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. నీ 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 చూపు నీ పాప నీచు 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 పని. ఈ పని నీచు ధనిపా. ఈ ధనిపాని మనం పా అని పాడుకోవాలి. నీ పాప నీ పాప నీ చూపు తోనే పా పదపా. ఈ పా పదపాని పా అని పాడుకోవాలి. పాగా తోనే నీ పాప పాగా నీ చూపుతో తోనే చలితీర గగ్గపాద చలితీర. సరిపోయింది. దా నిపా నీ దని దపా. ఈ నీపా నీ దని దపని మనం పా అని పాడుకోవాలి. పా గగ్గ పాద పా చలితీరదా. నీ స్పర్శ నీ పని. ఈ పనిని నీ అని పాడుకోవాలి. నీ దాప నీ స్పర్శ తోనే పా పదపా. ఈ పా పదపాని పా అని పాడుకోవాలి. పాగా తోనే నీ దాప పాగా నీ స్పర్శతోనే మది పాడ గగ్గపాద మది పాడ. సరిపోయింది. గా ఇది నీ 3 అనమాట. గా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి ఇక్కడ నీ పా నీ దాని ఇదంతా కాకల నిషాదం కింద పాడుకోవాలి. నీ గగ్గపాదని మది పాడదా ఎదమీటి ఎద నిన్ని. ఇది కాకల నిషాదం. ఎద ధనిపా మీ. ఈ ధనిపాని పా అని పాడుకోవాలి. నిన్ని పాప ఎదమీటి పోయే పాప పదపా. ఈ పాప పదపా అని మనం పా అని పాడుకోవాలి. పోయే గరి. ఈ గరిని రీ అని పాడుకోవాలి. పారి నిన్ని పాప పారి ఎదమీటి పోయే ప్రేమ గీతి రీ రి రీ రి. సరిపోయింది. లాగా సరిగప పదపా. ఈ సరిగప పదపాని మనం పా అని పాడుకోవాలి. లా రీ రీ రి రీ రి పా
ప్రేమ గీతిలా గా గరిసా, ఈ గరిసని సా అని పాడుకోవాలి. రీ రి రీ రి పా సా ప్రేమ గీతిలాగా. ఇప్పుడు నేను రెండో చరణం మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. గా గా ప సా సగ సగదా గా గా ప సా సగ సగదా ద పద సగా గా 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 ప సా సగదా ద పద స పా దస పా దస దస పా రగిలే దస పా దస పా పాపగా దస పా పాప పా నీ నీ పాప పాగా గగ పాద పా నీ దా పాగా గగ పాద నీ నిన్ని పా నిన్ని పాప పారి రీ రి రీ రి పాసా. మళ్ళీ ఇక్కడ మనం పల్లవి మొత్తం ప్లే చేసుకోవాలన్నమాట. రాణీలా వసంతాలే శృతి కానీలా సరాగాలే నీవే నా జీవన రాగం స్వరాల బంధం నీవే నా నీవే నా యౌవన కావ్యం స్మరించే గీతం. ఇప్పుడు నేను స్వరం ప్లే చేస్తాను, పల్లవి సేమ్ పల్లవి ఇది అనమాట. సా నీ పా పద పాసా పద పాసా పపసా నీ పా పద పాసా గ గరి గరి రీ పా గ గరి రీ రీ సా గరి గరి రీ పా గరి రీ సా సా నీ పా పద పాసా పపసా నీ పా పద పాసా. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట, ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి పాట. నేను అన్నీ ఇస్తున్నాను, మరి క్లియర్గా మీరు 1-2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి ఫస్ట్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఒకే షర్ట్తో 2 వీడియోలు ఉంటాయి అన్నమాట. ఒక షర్ట్తోనేమో ఉన్న వీడియో పాట, ఇంకొక షర్టుతో అది సేమ్ షర్టుతో ఉన్న మళ్ళీ ఇంకొక వీడియో ఉంటుంది, అదేమో సాంగ్ విత్ స్వరం ఉంటాయి అనమాట. మరి అవి కూడా చూస్తే మీకు బాగా జ్ఞానం వస్తుంది. మీకు ఎవరికైనా ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. మరి ఫస్ట్ ఛానల్ పేరు వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్. మరి ఆ డిస్క్రిప్షన్లో లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. దయచేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం, ఇంకొక మంచి పాటని.